వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మనము వై స్టిచ్ చూడండి, వై లాగా ఉంది. ఇది వై స్టిచ్, వి స్టిచ్, తర్వాత ఎక్స్. ఇవి కొంచెం చూడటానికి దగ్గరగా ఒకేలాగా ఉంటాయి, కానీ మనం ఇప్పుడు వై స్టిచ్ కుట్టడం చూద్దాం. ఎందుకని నేను ఆల్రెడీ చైన్ వేసుకొని దానికి హాఫ్ డీసీ వేసి ఉంచాను. ఇప్పుడు మనము 1 2 3 4 చైన్స్ వేసుకొని ట్రిపుల్ డీసీ మనం కంటిన్యూ చేయాలి. ఇదిగోండి, ట్రిపుల్ డీసీ చూసారు కదా, ఇట్లాగా. ఇక్కడ చైన్ వదిలిపెట్టేసేసి 1 2 3 వేసుకొని 1 చైన్ వేసుకొని హాఫ్ డీసీ తీసుకొని, ఇదిగోండి చూడండి, ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనము థ్రెడ్ తీసుకొని 1 2 చూడండి, వై వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. 1 చైన్ వదిలిపెట్టేసి, లేదా మనకి నచ్చితే 2 చైన్స్ కూడా వదిలిపెట్టచ్చు. సో నేను 2 చైన్స్ వదిలిపెట్టేసి థర్డ్ చైన్లో వేస్తున్నాను, అంటే నాకు కొంచెం వై బాగా కనిపించాలని. ఇవ్వండి, ట్రిపుల్ డీసీ అనేది నేను ఆల్రెడీ చూపించాను, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ఇట్లా 2 టైమ్స్ మనము మళ్ళీ చూపిస్తున్నాం. ఇట్లాగా 2 టైమ్స్ మనము థ్రెడ్ ఇట్లాగా తీసుకుంటే దాన్ని ట్రిపుల్ క్రోషెట్ అంటారు. సో దాన్ని థర్డ్ హోల్లో పెట్టి థ్రెడ్ తీసుకొని 1 టైం 2 టైం 3 టైం, అంటే 3 టైమ్స్ మనము 2 థ్రెడ్లోంచి బయటకు వచ్చాం కాబట్టి దీన్ని ట్రిపుల్ క్రోషెట్ అంటారు, అంటే టీసీ అంటారు. ఇప్పుడు ఒక చైన్ వేసుకొని, ఇప్పుడు ఒకటే వేసుకున్నాం కాబట్టి అది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి డబుల్. ఇక్కడ చూసారు కదా, స్టార్టింగ్ 1 2, ఇదిగోండి, ఇది వైకి లెగ్ లాంటిది. ఈ లెగ్ దగ్గర స్టార్టింగ్ 2 ఇట్లాగా క్రాస్గా ఉంటాయి స్టిచ్చెస్. ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. ట్రిపుల్ తీసుకొని థర్డ్ చైన్లోకి వెళ్ళి టీసీ కంప్లీట్ చేసి మళ్ళీ ఒక చైన్ వేసుకొని, ఇదిగోండి చూడండి, ఇది లెగ్ 2 థ్రెడ్స్ పైనే ఉంటాయి. ఆ 2 థ్రెడ్స్లోంచి లోపలికి వెళ్ళి థ్రెడ్ తీసుకొని బయటకు వచ్చి ఇట్లాగా చూడండి. ఇంక ఈ లాస్ట్ ఉన్నాయి కదండి, ఈ లాస్ట్ దాంట్లో మనము తీసి వేసేద్దాం. ఇవ్వండి, మళ్ళీ మనం నెక్స్ట్ రో స్టార్ట్ చేయడానికి ఇదిగోండి ఇట్లాగే ఎస్సీ వేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ చైన్ ఇట్లా కంటిన్యూగా వేసుకోవాలి. చూసారు కదా,
ఈ వై దాంట్లో మాత్రం 2 టైమ్స్ వేసుకోవాలి. చూపిస్తాను. ఒక చైన్ వేసుకొని ఇక్కడ దీంట్లో 1 టైం, మళ్ళీ ఈ వై దాంట్లో 2 టైమ్స్. చూసారు కదా, ఇట్లా మళ్ళీ దీంట్లో 1 టైం, మళ్ళీ దీంట్లో 2 టైమ్స్. దీంట్లో 1 టైం, దీంట్లో 2 టైమ్స్, దీంట్లో 1 టైం, దీంట్లో 2 టైమ్స్. ఇంకే లాస్ట్ దాంట్లో 1 టైం వేసుకొని రివర్స్ తిప్పేసేసి సేమ్ 1 2 3 4 త్రిబుల్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ వన్ చైన్ వేసుకొని సారీ ఇక్కడ మనం ఆల్రెడీ కింద ఒక చైన్ వదిలిపెట్టాం కదండి, ఇక్కడ కూడా ఒక చైన్ వదిలిపెట్టేసేసి నెక్స్ట్ చైన్లో నుంచి వేసుకుంటా వెళ్ళిపోవటమే. 1 సారీ 1 చైన్, డేసీ, డేసీ, 1 చైన్, డేసీ. చూడండి, చూసారు కదా, ఇట్లాగా వస్తుంది. దీన్ని ఎక్కువగా స్కార్ప్స్కి తర్వాత అంటే బ్యాక్గ్రౌండ్ ఏమన్నా పెట్టుకొని ఇట్లాగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. బ్యాక్గ్రౌండ్ ఏదైనా క్లాత్ పెట్టుకొని పిల్లోస్కి తర్వాత టాప్లకి అలాంటి వాటికి చాలా బాగుంటుంది. చివరి దాకా నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.